ఇప్పుడు యువతి అరెస్ట్ యావత్ దేశాన్ని చర్చించేలా చేస్తోంది. ఆమె అరెస్టు వెనుక దేశభక్తి ఉందా, దేశద్రోహం దాగుందా అన్న టాపిక్స్ తో రెండు వర్గాలుగా విడిపోయి చర్చించుకునే పరిస్థితి వచ్చింది. ఇంతకీ ఆమె అరెస్ట్ ఎందుకు ఇంత దుమారం రేపింది? ఓ వర్గాన్ని కించపరిచేలా ఆమె ఏం మాట్లాడింది? ఏపీ డిప్యూటీ సీఎం ఆ యువతికి ఎందుకు మద్దతుగా నిలిచారు? శర్మిష్ఠా పనోలి అనే 22 న్యాయ విద్యార్థిని అరెస్ట్ దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. రాజకీయంగానూ రచ్చరేపుతోంది. ఆమె అరెస్ట్ అయినప్పుడు పోలీస్ వాహనం ఎక్కుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇదెక్కడి హెరాస్మెంట్, ఇదెక్కడి డెమోక్రసీ అంటూ శర్మిష్ఠ అన్న మాటలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపాయి. ఆపరేషన్ సింధూర్ పై సోషల్ మీడియాలో ఒక వర్గాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆమెను అరెస్టు చేశారు. కోల్కతాలోని ఆనందపూర్ ప్రాంతానికి చెందిన శర్మిష్ఠ పూణే న్యాయ విశ్వవిద్యాలయంలో 4వ సంవత్సరం చదువుతోంది. ఇన్స్టాలో 94,000 మంది ఫాలోవర్స్ ఉన్న శర్మిష్ఠ రాజకీయాలపై తనదైన శైలిలో వ్యాఖ్యలు జోడించి అభిప్రాయాలను బలంగా చెప్పడం ద్వారా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మంచి పేరు సంపాదించుకుంది. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై బాలీవుడ్ ప్రముఖుల మౌనాన్ని ప్రశ్నిస్తూ మే 14న విడుదల చేసిన ఓ వీడియో వివాదాస్పదమైంది. దీంతో తన పోస్టులు, రీల్స్ తొలగించి అన్కండిషనల్ గా క్షమాపణలు కోరింది. కానీ శర్మిష్ఠ వ్యాఖ్యలు ఇస్లాం మతాన్ని కించపరిచేలా ఉందంటూ అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే అనే డిమాండ్లు పెరగడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆమె గురుగ్రామ్లో ఉన్నట్లు ట్రాక్ చేసి శుక్రవారం అక్కడికి వెళ్లి అరెస్ట్ చేశారు. అయితే ఆమె అరెస్టును ఖండిస్తూ పలువురు ప్రముఖులు ట్వీట్ల ద్వారా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. శర్మిష్ఠ అరెస్టును ఖండించిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని, దేవుళ్లను కించపరుస్తూ మాట్లాడే టీఎంసీ ఎంపీలపై కోల్కతా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆమెకు మద్దతుగా ట్వీట్ చేశారు. పాకిస్తాన్ను విమర్శించే క్రమంలో శర్మిష్ఠ వ్యాఖ్యలు చేసినా క్షమాపణ చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ లౌకికవాదం రెండు వైపులా సమానంగా ఉండాలి, సనాతన ధర్మాన్ని అవమానించిన వారిపై చర్యలు లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. బీజేపీ నాయకులు శర్మిష్ఠ విడుదల కోరగా తృణమూల్ కాంగ్రెస్ అరెస్టును సమర్థించింది. బీజేపీ, ఎన్డీఏ మద్దతుదారులు స్వేచ్ఛపై దాడి అంటూ మమతా బెనర్జీ సర్కార్పై విమర్శలు గుప్పిస్తుండగా టీఎంసీ, ఇతర విపక్షాలు మత సున్నితత్వాన్ని కాపాడే చర్యగా అభివర్ణిస్తున్నాయి. మరోవైపు శర్మిష్ఠను అరెస్టు చేయకపోతే తామే ఏదో ఒకటి చేస్తామంటూ కొంతమంది ముస్లిం సంఘాల నేతలు మాట్లాడిన మాటలపైన వివాదం రేగుతోంది. శర్మిష్ఠ మాట్లాడింది తప్పైతే ఓ ఆడపిల్ల మానానికి సంబంధించి నీచమైన వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్టు చేయరా అంటూ బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం శర్మిష్ఠ వ్యాఖ్యలు, అరెస్ట్ సమాజంలో తీవ్ర చర్చలకు దారితీశాయి. ఒకవైపు ఆమె వ్యాఖ్యలు జాతీయ దృక్పథంగా కొందరు సమర్థించారు. మరోవైపు ముస్లిం సమాజాన్ని లక్ష్యంగా చేసుకున్నాయని, ధార్మిక సామరస్యాన్ని దెబ్బతీశాయని విమర్శలొచ్చాయి. సోషల్ మీడియాలో ఐ స్టాండ్ విత్ శర్మిష్ఠ, అరెస్ట్ శర్మిష్ఠ హ్యాష్ట్యాగ్లు ట్రెండ్ అయ్యాయి. నెటిజన్లు ఆమె వ్యాఖ్యలు తప్పుపడుతూ స్వేచ్ఛా వ్యక్తీకరణ హద్దులను ప్రశ్నించారు. ముస్లిం సంఘ నేతలు శాంతియుత నిరసనలతో స్పందించగా కొందరు హిందూ సంస్థలు ఆమెకు మద్దతుగా ర్యాలీలు నిర్వహించాయి.